నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. మాజీ మంత్రి వైసీపీ కీలక నేత అంబటి రాంబాబు విజయసాయిరెడ్డిపై అయితే కీలక వ్యాఖ్యలు చేశారు. మరి ఏం వ్యాఖ్యలు చేశారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. నమస్తే మేడం. నమస్తే మేడం, అసలు వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడినా, లేదంటే జగన్ని విమర్శించినా, లేదు అంటే ఎవరైనా సరే బాబు గారిని కలిసినా, ఇదేంటి మొత్తం చంద్రబాబు గారితో వత్తాసు పలుకుతా, లేదంటే బాబు గారు మాట్లాడిస్తున్నారు అని చెప్పి వైసీపీ కీలక నేతలందరూ చెప్పే మాటలు ఇవే. మరి మొన్నటి వరకు షర్మిల గారిని అనేవారు, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఎల్లో కలర్ శారీ కట్టుకుని వెళ్ళింది అని చెప్పి కొన్ని విమర్శలు చేయడం అయితే మనం చూసాం. ఇప్పుడు ఇది కాకుండా పార్టీ నుంచి దూరమైన విజయసాయిరెడ్డి పైన అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు అంబటి రాంబాబు గారు. మరి విజయసాయిరెడ్డి కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లే మాట్లాడుతున్నారు, వత్తాసు పలుకుతా మాట్లాడుతున్నారు అనేటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి? అసలు ఇక్కడ అంబటి రాంబాబు గారు చాలా విచిత్రమైన వ్యక్తి. ఒక ఛానల్ ఒకటి పెట్టేసుకొని ఏది జరిగినా సరే జగన్మోహన్ రెడ్డి గారు దృష్టిలో పడాలి, ఏదో ఒకటి నేను వచ్చి మాట్లాడాలి, నేను ఒక లాయర్ని అంటాడు, మరి నాకు అన్నీ తెలుసు అంటాడు, మళ్ళీ మాట్లాడే అన్నీ కూడా ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటాడు. అతను ఎంతసేపటికి వీళ్ళ ఆలోచన విధానం, వీళ్ళ ధోరణి మనం చూసాం. అసలు గోరంట్ల మాధవ్ అనే వ్యక్తిని ఎలా అరెస్ట్ చేశారు ఏంటి అవన్నీ అతనికి కూడా వత్తాసు వేసుకొని వచ్చాడు ఇతను. ఈ రోజున వీళ్ళ పార్టీ నుంచి బయటికి వెళ్ళి అలాగే రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి వెళ్ళిన విజయసాయిరెడ్డి అనే వ్యక్తి ఏం చెప్తున్నాడంటే, తను అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళతో పాటుగా ఏం జరిగింది అవేవన్నీ కూడా నాకు తెలిసినంతవరకు నేను చెప్తాను విచారణలో అని చెప్పేసి కాకినాడ పోర్టు గురించి కానీ, అదేవిధంగా రాజకసిరెడ్డి అనే వ్యక్తి లిక్కర్ కుంభకోణం విషయం కానీ చెప్పాడు. మరి ఈ రోజున అంబటి రాంబాబు గారు మాట్లాడే మాటలు చూస్తుంటే నిజంగా హాస్యాస్పదమేను. అంటే ఎవరు వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళు తెలుగుదేశం పార్టీకి వత్తాసు వచ్చినట్లా మనం చూసాం. చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తిని లోకేషే మాట్లాడిచ్చాడు అంటున్నాడు. మరి ఎవరైతే సీమరాజా అనే వ్యక్తి ఉన్నాడో అతను కూడా లోకేషే తయారు చేసేసాడు, లోకేషే మాట్లాడిచ్చాడు, లోకేషే చేస్తున్నాడని. ఈ రోజున చూస్తే విజయసాయిరెడ్డిని చంద్రబాబు నాయుడు వదిలిన బాణం, అన్న వదిలిన బాణం అయిపోయింది, ఇప్పుడు బాబు గారు వదిలిన బాణం. ఏంటి మాటల విశేషాలు వీళ్ళు చెప్పేవి అన్నీ అంటే జనాలకి ఎలా ఉంటాయి అంటే చాలా హాస్యాస్పదం. నవ్వుతున్నారు అందరూ ఈ రోజున. ఇదేమన్నా జబర్దస్త్ స్కిట్లు అనుకుంటున్నారా ఏంటి? మరి రాంబాబు గారికి ఏ విధమైన ఆలోచన ధోరణితో ఇలా మాట్లాడుతున్నారు అంటే, ఎవరు ఈ రోజున వీళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడినా, వీళ్ళు చేసిన పనుల్ని క్వశ్చన్ చేసినా, ఎవరైనా ఎల్లో కలర్లో బట్టలు వేసుకున్నా కూడా వాళ్ళు తెలుగుదేశం పార్టీ అనే విషయం బయటకు తీసుకురావడానికి ఇతను ఎంతో తపన పడిపోతూ ఉంటాడు. ముందు చెప్పేయాలి అసలు అంబటి రాంబాబు గారు ధోరణి, మాట్లాడే విధానం. మరి ఈ రోజున మీరు పదే పదే మాట్లాడుతున్నారు కదా, మరి ఎవరైతే ఉన్నారో పోసాని కృష్ణమురళి అనే వ్యక్తి కానీ, లేకపోతే ఎవరు గోరంట్ల మాధవ్ కానీ, వల్లభనేని వంశీ కానీ, వీళ్ళందరి గురించి ఇతను చెప్పే సమాధానం మరి ఏ విధంగా అనుకోవాలి ఈ రోజున? అంటే మీరే వీళ్ళు చేయించారని ఆల్రెడీ బట్టబయలైపోయింది ఆ విషయం. వీళ్ళే మొత్తం కథ, స్క్రీన్ ప్లే అన్నీ కూడా చేశారు అనేది వచ్చేసింది. ఎందుకంటే పోసాని కృష్ణమురళి అనే వ్యక్తి చెప్పాడు, నాకు స్క్రిప్ట్ అంతా కూడా సాక్షి ఛానల్ నుంచి వచ్చిందని. మరి మీరు కదా అట్లాంటి పనులు చేస్తారు, మీరు కదా స్క్రిప్ట్లు ఇచ్చి చదివిచ్చి తిట్టిస్తారు, మీరు కదా డబ్బులు ఇచ్చి ఈ విధంగా మాట్లాడిస్తారు, మరి అది మీ కదా వస్తుంది. మీరు చేసే పనులు ఎదుటి వాళ్ళు కూడా అలానే చేస్తున్నారని చెప్పేసి మాట్లాడటాన్ని ఏ విధంగా చూడాలి? ఈ రోజున ప్రజలంటే ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు. కామెడీ షోలా ఉంది రాంబాబు గారు మీరు మాట్లాడుతుంటే, అదే అడుగుతున్నారు. మరి అసలు విజయసాయిరెడ్డి అనే వ్యక్తి చెప్పిందేంటి? ఆయన చెప్పిన మాటలకు మీరు ఆపాదించి మాట్లాడేదేంటి? అసలు చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం విజయసాయిరెడ్డి గారితో? మొన్న కూడా అంతే, అతను ఏదైతే సిబిఐ విచారణకు 17వ తారీఖున 18వ తారీఖున వచ్చాడో ఆ రోజున కూడా అతను రావటం విజయవాడ నోవేటల్లో దిగాడు. నోవేటల్లో దిగిన తర్వాత కొంతమంది వైఎస్ఆర్సీపీ పెద్దలను కలిశాడు అనేది అందరికీ తెలిసిన విషయం. మరి అది తీసేసి ఎప్పుడో తారకరత్న గారి మరణం అప్పుడు వీళ్ళిద్దరూ పక్క పక్కన కూర్చొని ఉంటే చంద్రబాబు నాయుడు గారు, విజయసాయిరెడ్డి గారు ఆ ఫోటోలను ఈ రోజున వైరల్ చేసేసి దాన్ని పెద్ద పెద్దగా పెట్టేసి, ఇదిగో చంద్రబాబు నాయుడు గారితో భేటీ అయిన విజయసాయిరెడ్డి, ఇది ఆ రోజు నుంచి జరుగుతుంది, 18వ తారీఖు నుంచి జరుగుతుంది ఈ విషయం. విజయసాయిరెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు భేటీ అయ్యారు, చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్పంటే అది చెప్తున్నాడు విజయసాయిరెడ్డి అని. అసలు ఆ ఫోటోలు ఎప్పుడువి, వాళ్ళు ఎప్పుడు కలిశారు, ఎలా కలిశారు, వీళ్ళు చేసేవన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఈ రోజున ఒక పిచ్చి ధోరణితోటి ఏదో జనంలోకి తీసుకెళ్లాలని ఈ రోజున ఎవరూ నమ్మే పరిస్థితుల్లో లేరు. 2019లో నమ్మి మోసపోయారు, అదైతే కనిపిస్తుంది. మొత్తానికి మేడం, వైసీపీ నేతల తీరుని ఏ విధంగా చూడాలి? అసలు ప్రభుత్వం నుంచి దిగిపోయి వాళ్ళు ఘోరంగా ఓడిపోయి 10 నెలలు కావస్తుంది. మరి ఈ 10 నెలల్లో కూడా వారు సృష్టించిన ఎన్నో సంఘటనలు మనం చూసాం. పాస్టర్ ప్రవీణ్ మరణం కానివ్వండి, తిరుపతి గోశాల విషయం కానివ్వండి, ఇంకేమన్నా కానివ్వండి, ఇలాంటివి తప్పిస్తే
ప్రజలకు అవసరమైన వాటి గురించి ఎప్పుడు కూడా డిస్కస్ చేయడం జరగలేదు. అది వక్ఫ్ సవరణ బిల్లు విషయంలో కానివ్వండి, లేదంటే ఎస్సీ వర్గీకరణ కానివ్వండి. అసలు వీళ్ళ రాజకీయ వ్యూహం ఏంటి? ప్రజలకు అవసరమైన దాని గురించి మాట్లాడకుండా ఇటువంటి అనవసరమైన సంఘటనల గురించి మాట్లాడడం, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పైన ఈ వ్యాఖ్యలు చేయడం, అసలు ఏంటి వీళ్ళ ఉద్దేశం ఏంటంటారు? వైఎస్ఆర్సీపీ పార్టీ ఏకైక ఎజెండా ఏంటి అంటే మత విద్వేషాలు రెచ్చగొట్టడం, కుల విద్వేషాలు రెచ్చగొట్టడం, ఏదైనా అసాంఘిక కార్యకలాపాలకి వీళ్ళు తెరదీసి రాష్ట్ర ప్రజల్ని ప్రశాంతంగా ఉండనివ్వకుండా చేయటం. మనం చూసాం, వచ్చిన వరదలు నిజంగా ఒక బీభత్సం. ఎంతమంది తినటానికి అన్ని నీళ్ళల్లో ఉన్నారు, తాగడానికి చుక్క నీరు లేదు, మరి తిండి లేదు. ఎవరికి పసిపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు డే అండ్ నైట్ ఎంతో ఇబ్బంది పడి ఎంతో వ్యయ ప్రయాసాలకు గురి వాళ్ళందరూ కూడా ఆ నీరంతా బయటికి పంపించడం చేస్తే వీళ్ళు చేసింది ఏంటి? ఆ రోజున బోట్లు పెట్టేసి అక్కడున్న విజయవాడ బ్రిడ్జికి సంబంధించి దాన్ని ధ్వంసం చేసి అక్కడున్న వరదంతా కూడా ఆ గ్రామాల మీదకి, ఆ సిటీ మీదకి రావడానికి ప్రయత్నం చేశారు. మరి మొన్న చూస్తే ఎవరైతే పాస్టర్ ప్రవీణ్ అనే వ్యక్తి మరణాన్ని ఏ విధంగా వీళ్ళు రాజకీయం చేశారు, ఎంత ఘోరమైన పదజాలాన్ని యూజ్ చేశాడు బెన్ లింగం అనే వ్యక్తి. తర్వాత చూస్తే వక్ఫ్ బిల్లు, దానికి సంబంధించి కూడా చాలా విధాలుగా మాట్లాడటం, ద్వంద్వ వైఖరి, లోక్సభలో ఒకలాగా రాజ్యసభలో ఒకలాగా, మళ్ళీ దాని మీదే మేము సుప్రీంకోర్టుకి వెళ్ళామని వీళ్ళే ప్రచారం చేసుకోవటం. మరి అదే వక్ఫ్ భూమికి సంబంధించి వీళ్ళ సాక్షి ఛానల్ బిల్డింగ్ ఉందనేది అందరికీ తెలిసిన విషయం. మరి రాప్తాడు కేసు, మరి హెలిప్యాడ్ దగ్గర వీళ్ళు సృష్టించిన వీరంగం, మరి దాని మీద కోర్టులు విచారణలు, మళ్ళీ పోలీసులు ఏదైతే భద్రతా వైఫల్యం వాళ్ళ మీద వీళ్ళు నింద వేయటం, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. తిరుపతి గోశాల, మరి 1 కాదు 2 కాదు చూసుకుంటూ వెళ్ళిపోతే ఎన్ని రకాలుగా. నిన్న చూస్తే పర్చూరు నియోజకవర్గం బాపట్ల జిల్లా మార్టూరు అక్కడ ఒక గ్రామంలో ఏదైతే జెలిటిన్ స్టిక్స్ అనేవి కొన్ని 5-6 టన్నులు, అంటే రేపు మే 2వ తారీఖున మోడీ గారు రాబోతున్నారు అమరావతి కంటే, అక్కడి నుంచి ఒక 50-55 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది వీళ్ళు నిల్వ చేసింది. మరి దీన్ని బట్టి ఏ విధంగా ఆలోచించుకోవాలంటే ఖచ్చితంగా మోడీ గారి సభలో ఏదో వీళ్ళు బాంబులు పెట్టేసి బ్లాస్టింగ్కి ప్లాన్ చేశారు. ఇన్ని టన్నులు ఎందుకు ఇక్కడ నిల్వ చేశారంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఒక దాసం హనుమంతరావు అనే వ్యక్తి అధ్యక్షుడు అని చెప్పి ఒక పేరు అయితే వచ్చింది. మరి ఇంకా ఎవరో 2 పేర్లు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళ పేర్లు రావాల్సి ఉన్నాయి. ఈ దాసం హనుమంతరావుకు సంబంధించిందే ఈ గోడౌను, దాంట్లోనే సీజ్ చేయటం, అలాగే బాపట్ల జిల్లా ఎస్పీకి అతనికి చెప్పటం, దీని మీద విచారణ చేస్తున్నారు. ఇన్ని విధాలుగా వీళ్ళ ప్రయత్నాలు. మరి వీళ్ళ ఆలోచన ధోరణి ఎలా ఉందంటే వీళ్ళ ఏకైక ఎజెండా రాష్ట్రంలో ఏదైనా సరే. ఈ రోజున పదే వాళ్ళు చెప్తుంది ఏంటి? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇక్కడ భద్రతా వైఫల్యం జరుగుతుంది, ఏదైతే మనం అనుకుంటున్నాం అన్నీ కూడా ఆటంకాలు జరుగుతున్నాయి, రకరకాలుగా ఏది కూడా ప్రశాంతంగా లేరు, శాంతి భద్రత వైఫల్యం అని చెప్పి రకరకాల ప్రచారం చేస్తున్నారు. అవన్నీ నిజం చేయాలంటే దానికి సంబంధించినవి అన్నీ కూడా వీళ్ళే క్రియేట్ చేయాలి అక్కడ. మరి ఇంకెవరు క్రియేట్ చేయరు, వీళ్ళే దాన్ని ఏ విధంగానైనా. ఫస్ట్ టైం అసలు అధికారంలోకి వచ్చిన అతి కొద్ది రోజులకి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి జంతర్ మంతర్లో 36 మరణాలు జరిగిన మర్డర్లు చాలా గందరగోళం సృష్టిస్తుంది, ఇది రద్దు చేయాలి ప్రభుత్వాన్ని అని చెప్పేసి మాట్లాడిన వ్యక్తి. అది మరి దానికి సంబంధించిన ఏదైనా ఒక ప్రూఫ్ ఉందా వీళ్ళ దగ్గర? మరణాలకు సంబంధించి అంటే ఏది ఉండదు. మరి వీళ్ళు ఈ రోజున అంబటి రాంబాబు గారు మాట్లాడుతున్న మాటలు, మరి మొన్న విజయసాయిరెడ్డి గారు ఏదైతే చెప్పారో దానికి చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఏంటి అంటే ఎవరికి కూడా సమాధానం ఉండని పరిస్థితి. కేవలం వీళ్ళు ఏంటంటే ఏదో ఒక విధంగా బురద జల్లే ప్రయత్నమే తప్పించి దీంట్లో వీళ్ళు మాట్లాడే మాటలు ఎయ్యి కూడా ఏది మన రాప్తాడు విషయమే చూసాం, ఏముంది అక్కడ? హెలిప్యాడ్కి సంబంధించి ఏదీ లేదు. అలానే ఉండిద్ది వీళ్ళు చేసే పనులు. ఏదో చేయబోయి వీళ్ళే దొరికిపోతారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. నమస్తే.